చీరాల పట్టణంలోని పువ్వాడవారి వీధిలో మువ్వల ప్రసాదరావు ఇంట్లో జరిగిన భారీ చోరీ కేసును 24 గంటల కాల వ్యవధిలో పోలీసులు ఛేదించారు. చోరీ కేసులో నిందితులైన షేక్ ఆజాద్, పఠాన్, మునీర్లను గురువారం చీరాల 1 టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి చోరీకి గురైన 125 సవర్ల బంగారు ఆభరణాలు, 1,50,000 రూపాయల నగదును స్వాధీనపరుచుకున్నామని అడిషనల్ ఎస్పీ విఠలేశ్వర్ తెలిపారు. టాస్క్ ఇచ్చారు అందరికీ నమస్కారం. మనకు తెలుసు, ఈ పువ్వాడు వారి వీధిలో మువ్వల శివప్రసాద్ ఇంట్లో 29/4/25 రాత్రి 8 గంటలకి దొంగతనం జరిగిందనేది మనందరికీ తెలుసు. ఈ నేపథ్యంలో శివప్రసాద్ అనే ఆయన పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ ఇంట్లో దొంగతనం జరిగింది, హాస్పిటల్కి వెళ్ళినప్పుడు దొంగతనం జరిగింది. వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళారు ట్రీట్మెంట్ తీసుకుంటానికి భార్యాభర్తలు. ఇంటికి రాగానే ఇంట్లో చూస్తే బీరువా అంతా తీసుంది, తలుపులన్నీ తీసున్నాయి. వాళ్ళు వెంటనే వాళ్ళ ఇంట్లో బంగారం పోయిందని, డబ్బులు పోయినాయని గ్రహించి ఇమ్మీడియట్గా పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. పోలీస్ టీము ఇమ్మీడియట్గా ఆ నేర స్థలానికి వెళ్ళడం జరిగింది. నేర స్థలాన్ని పరిశీలించారు, పోలీస్ టీంతో కూడా వచ్చింది. ఈ నేపథ్యంలో టౌన్ ఇన్స్పెక్టర్ గారు సుబ్బారావు గారు, అలాగే రాజలక్ష్మి, ఎస్ఐ, వాళ్ళ టీం అందరూ వెళ్ళారు. వాళ్ళ డిఎస్పీ గారు మొహిద్దీన్ గారు ఈ విషయం తెలియగానే ఆ టీంను ఫామ్ చేయడం జరిగింది. మన జిల్లా ఎస్పీ తుషార్ డూడి గారు కూడా వెంటనే ఆ ఇన్స్పెక్టర్ని ఆదేశించి ఏ విధంగా పట్టుకోవాలని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో 2 ముద్దాయిలను పట్టుకోవడం జరిగింది. మొదటి వాడి పేరు షేక్ ఆజాద్, రెండవది పేరు పఠాన్ మునీర్. వీళ్ళిద్దరూ కూడా నవాబుపేటకి చెందిన వాళ్ళే. దీంట్లో షేక్ ఆజాద్ అనేవాడు కరెంటు పని వచ్చు వాడికి. వాస్తవానికి వీళ్ళిద్దరూ ఈ బ్యాంక్ లోన్లు, ఫైనాన్స్ లోన్లు చాలా అప్పులు తీసుకుని 8 లక్షల రూపాయల దాకా అప్పులు పాలైపోయారు. వీళ్ళు ఈఎంఐలు కట్టలేక వీళ్ళు ఒక ప్లాన్ చేశారు. ప్లాన్ చేసిన తర్వాత ఈ ఆజాద్ అనేవాడు ఆల్రెడీ ముందుగానే డిసైడ్ చేశారు, ఈ శివ ఇంట్లో డబ్బులు ఉన్నాయి, వీళ్ళ ఇంట్లో లేనప్పుడు మనం దొంగతనం చేయాలనుకుని, ఇది మొదటి దొంగతనం కాబట్టి వాళ్ళకి ఆ ప్లాన్ వచ్చింది. ఇద్దరూ కలిసి ఈ ఆజాద్ ఇంటికి వెళ్ళారు, శివ ఇంటికి వెళ్ళారు ఆజాద్. అప్పుడే ఆ కరెంటు పోవడము, ఈ కరెంటు పని తెలిసి ఉండడం వల్ల ఈ శివ అంటే ఇంటి యజమాని అయ్యా కరెంటు పోయిందో చూడమని చెప్పడము. ఆ సమయంలో ప్లాన్ ప్రకారమే వీడు మునీర్ అనేవాడిని ఈ కరెంటు తీసేసి ఇంట్లోకి నువ్వు వెళ్ళి దాక్కోరా, నేను కరెంటు పని చేస్తున్నట్టు చేస్తాను, నేను కరెంటు తీసేస్తాను కాసేపు, అయిపోయిన తర్వాత వాళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత మనం దొంగతనం చేద్దామని ప్రీ ప్లాన్డ్ గానే చేసుకుని వీడికి కావాల్సినగానే కరెంటు తీసేశాడు. ఈ యజమాని ఎప్పుడైతే ఉన్నాడో గమనించారే, బాబు కరెంట్ రిపేర్ చేయరా అన్నాడు. వీడు కరెంట్ రిపేర్ చేస్తున్న సమయంలో మునీర్ అనేవాడు ఇంట్లో దూరి దాక్కున్నాడు. తర్వాత మళ్ళీ కరెంటు లైట్లు వచ్చిన తర్వాత అందరూ తెలిసినట్టుగానే తాళాలు వేసి ఈ ఆజాద్ అనేవాడు ఆ శివ ఇంటి యజమాని బయటకు వచ్చేసారు. వీళ్ళు హాస్పిటల్కి వెళ్ళారు, వీళ్ళు బయటకు వచ్చినట్టు నటించాడు. వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళంగానే మళ్ళీ ఆజాద్ అనేవాడు లోపల నుంచి మునీర్ అనేవాడు తలుపు తాళం తీయటం, లోపలికి ఉండటం, లోపల బీరువాలో ఆ ఎక్కడెక్కడ వస్తువులు అనేది ఆజాద్కి తెలుసు, ఎందుకంటే ఆ ఇంటికి పోతూ వస్తూ ఉంటాడు. సో ఆ యొక్క నగలో బీరువాని తీయటం, దాంట్లో సుమారుగా 125 సవరాలు గోల్డ్ తీసుకోవడం, అట్లాగే క్యాష్ 1,50,000 రూపాయలు ఉంటే తీసుకుని బ్యాగ్లో వేసుకుని బయటకు రావడం, వీళ్ళిద్దరూ పారిపోవడం జరిగింది. వెంటనే మన టౌన్ ఇన్స్పెక్టర్ సుబ్బారావు గారు, పోలీస్ టీము, తుషార్ డూడి ఆదేశాలు, ఎస్పీ గారి ఆదేశాల మేరకు వెళ్ళడం, ఆ పోలీస్ టీం ద్వారా ఫింగర్ ప్రింట్స్ సంపాదించడం, సీసీ ఫుటేజెస్ ద్వారా ఎవరెవరు తిరిగారని గమనించడం,
దాని ద్వారా మనకి క్లూస్ రావడం జరిగింది. వీళ్ళ యొక్క సీసీటీవీల్లో వీళ్ళు కనపడడం జరిగింది. వెంటనే వీళ్ళని ట్యాచ్ చేసి పట్టుకోవడం జరిగింది. నిన్న కొత్తపాలెం గ్రామంలో పట్టుకున్నారు. వీళ్ళ దగ్గర ఈ బ్యాగ్ లో ఇంటాక్ట్ గా ఏదైతే దొంగతనం చేశారో ఇక మీ ముందున్నది ఈ గోల్డ్ అంతా కూడా ఇమ్మీడియట్ గా వాళ్ళ దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది. క్యాష్ కూడా ఇంటాక్ట్ గా సీజ్ చేయడం జరిగింది. ఇది వాళ్ళ మొదటి నేరం అనమాట. ఇది యాక్చువల్ గా ప్రీ ప్లాన్డ్ గా చేశారు, ప్రొఫెషనల్ కాదు కాబట్టి వాళ్ళు సీసీ ఫుటేజ్ లో దొరకడం ఇవన్నీ క్లూస్ టీమ్ ద్వారా మనకి క్లూస్ రావడం జరిగింది. ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర ఉన్న గోల్డ్ మొత్తం ఏదైతే దొంగతనం జరిగిందో ఆ గోల్డ్ అంతా కూడా ఇక మీ ముందే ఉంది, ఇంటాక్ట్ గా దొరికింది. వీళ్ళని విచారణ చేసి కోర్టు ముందు హాజరుపెట్టి తగిన శిక్ష తీసుకునేటట్టుగా చర్య తీసుకుంటాము. మరి ఈ విషయంలో ఇమీడియట్ గా స్పందించిన సిఐ సుబ్బారావు గారు, వాళ్ళ టీము, ఎస్ఐ టీము మరి 24 గంటల సమయంలోనే దీన్ని పట్టుకోవడం జరిగింది. జిల్లా ఎస్పీ తుషార్ డూడి గారు కూడా ఈ ఆఫీసర్లు ఇద్దరిని ప్రత్యేకంగా ప్రశంసించారు. అదేవిధంగా వీళ్ళని రేపు కోర్టులో హాజరుపెట్టి కోర్టు ద్వారా తగిన తర్వాత తదుపరి ఇన్వెస్టిగేషన్ చేస్తారు. థ్యాంక్ యూ.